ఇటీవల యుఎస్ఏ రాష్ట్రం డిసెంబర్ 6ని మహాత్మా గాంధీ స్మారక దినంగా ప్రకటించింది. నెబ్రాస్కా. రెయిన్బో వారియర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రాశారు? హోసాంగ్ మర్చెంట్, భారతదేశం. సహయోగ్ హోప్ ట్యాక్ 2024 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? వియత్నాం. ప్రపంచంలో మొట్టమొదటి శక్తి ప్రసార ఉద్యానవనం ఎక్కడ ప్రారంభించబడింది? హైదరాబాద్. ఇటీవల గోడే జాతర ఉత్సవం ఎక్కడ జరిగింది? నేపాల్. కియామియుంగ్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది? నాగాలాండ్. మే 2025లో అంతర్జాతీయ సౌర కూటమిలో 123వ సభ్యదేశంగా ఏ దేశం చేరింది? అంగోలా. ఆల్ ఇండియా హోమ్ ప్రైస్ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేసింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ. ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ ఏ సంస్థ క్రింద స్థాపించబడింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ. తికెర్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? నాగాలాండ్. ఇటీవల అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్ ఎవరు? డి గుకేష్. గాదిమై పండుగను ఏ దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు? నేపాల్. ఇటీవల టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? డొనాల్డ్ ట్రంప్. ది సీక్రెట్ ఆఫ్ దలైలామాస్ హ్యాపీనెస్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? డాక్టర్ దినేష్ షహ్రా. వరల్డ్ సోలార్ రిపోర్ట్ 2024ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఐఎస్ఏ. విల్లో అనే క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఏ సంస్థ విడుదల చేసింది? గూగుల్. ఈగల్ నెస్ట్ బర్డ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? అరుణాచల్ ప్రదేశ్. ఎన్విజన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో అనుబంధించబడింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. బ్రిటన్ యొక్క ప్రతిష్టాత్మక టర్నర్ అవార్డును ఇటీవల ఎవరు అందుకున్నారు? జెస్లిన్ కౌర్. ఏకువేరన్ 2025 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? మాల్దీవులు. 2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. జనవరి 2026లో రాష్ట్ర వ్యాప్తంగా సికిల్ సెల్ స్క్రీనింగ్ కోసం అరుణోదయ మిషన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనే ట్యాగ్ని ఏ నగరం పొందింది? శ్రీనగర్. శరత్ సాధనాన్ని ఏ సంస్థ ప్రధానంగా ఉపయోగిస్తుంది? ఇండియన్ కోస్ట్ గార్డ్. సేఫ్టీ ఎక్సలెన్స్ కోసం స్వర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డును గెలుచుకున్న భారతీయ దేవాలయం ఏది? రామమందిరం, అయోధ్య. అండర్ ది సాల్ట్ ట్రీ థియేటర్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ఏటా జరుపుకుంటారు? అస్సాం. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూటు పేరు ఏమిటి? కిసాన్ కవచ్. మహిళా యూరో కప్ 2025 టైటిల్ను గెలుచుకున్న దేశం ఏది? ఇంగ్లాండ్. న్యూ భారత్ మోదీ విజన్ అండ్ డెవలప్మెంట్ అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రాశారు? గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఏ దేశ ఆర్మీ చీఫ్కి జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ గౌరవ ర్యాంకును ప్రదానం చేశారు? నేపాల్. 2034 పురుషుల ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది? సౌదీ అరేబియా. భారతదేశం తన సొంత అంతరిక్ష కేంద్రం, భారత అంతరిక్ష స్టేషన్ని స్థాపించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? 2035. జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం? జపాన్. ఇటీవల ఆహారం మరియు శాంతికి సంబంధించి మొదటి గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డును ఎవరు అందుకున్నారు? డాక్టర్ అరినారే, నైజీరియా. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామం అయిన స్లైనెక్స్ 25 యొక్క 12వ ఎడిషన్? శ్రీలంక. జోధపూర్లో బోల్డ్ కురుక్షేత్ర 2025 అనే
ఉమ్మడి సైనిక విన్యాసాన్ని భారతదేశం మరియు ఏ దేశం నిర్వహించాయి? సింగపూర్. భూమి రిజిస్ట్రేషన్ను సరళంగా, వేగంగా మరియు పారదర్శకంగా చేయడానికి ఈజీ రిజిస్ట్రేషన్ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? పంజాబ్. అమెరికా మరియు మిత్ర దేశాలతో కలిసి సూపర్ గరుడ షీల్డ్ 2025 వార్షిక సైనిక విన్యాసాలను ఏ దేశం ప్రారంభించింది? ఇండోనేషియా. ఇన్రోకన్ వ్యాయామం 2025 భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగింది? దక్షిణ కొరియా. ఇటీవల పాకిస్తాన్పై ఆపరేషన్ బాంబును ప్రారంభించిన సంస్థ ఏది? బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. ఇటీవల అమర్నాథ్ యాత్ర భద్రత కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ని ప్రారంభించింది? ఆపరేషన్ శివ 2025. గగన్యాన్ మిషన్ కోసం భారతదేశపు హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? యోమిత్ర. మ్యూల్ బ్యాంకు ఖాతాలతో కూడిన సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సిబిఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ చక్ర 5. పాకిస్తాన్ మూలాల వస్తువులను అక్రమంగా దిగుమతి చేసుకోవడాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్. జూలై 2023 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 97,000 మందికి పైగా నేరస్తులను దోషులుగా నిర్ధారించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కన్విక్షన్. 2025-26 ఇరానీ కప్ను, అనగా ఇది క్రికెట్ సంబంధించింది, ఏ జట్టు గెలుచుకుంది? విదర్భ. 2030 కామన్వెల్త్ క్రీడలు ఏ దేశంలో జరుగుతాయి? భారతదేశం, గుజరాత్. వికసిత్ భారత్ బిల్డ్థాన్ 2025కి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? శుభాంశు శుక్లా. ఈ రక్తకోష్ అనేది ఏ మిషన్ కింద అమలు చేయబడిన ఆన్లైన్ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ వ్యవస్థ? జాతీయ ఆరోగ్య మిషన్. ఏవియా యంత్ర 2025 అనే ఎక్సర్సైజు భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి వైమానిక వ్యాయామం? రష్యా. మంగోలియన్ పౌరులకు ఉచిత వీసాలు ఇవ్వడానికి భారతదేశం ఎలాంటి వీసాను ప్రకటించింది? ఈ వీసా. 2025 మహిళల అందుల ఫుట్బాల్ ప్రపంచ కప్ను ఎవరు గెలుచుకున్నారు? అర్జెంటీనా. అంతరిక్ష తుఫానులకు వ్యతిరేకంగా భూమి యొక్క అయస్కాంత రక్షణను అధ్యయనం చేయడానికి ట్రేజర్స్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? నాసా. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ జీవన్ జ్యోతిని ప్రారంభించింది? పంజాబ్. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తున్నది? 2035 మరియు 2040. ముంబైలో ఒక ప్రధాన బంగారు అక్రమ రవాణా సిండికేట్పై 2025 నవంబర్లో డిఆర్ఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ బులియన్ బ్లేజ్. జాతీయ గోపాల్ రత్న అవార్డులను ఏ మిషన్ కింద ప్రారంభించారు? రాష్ట్రీయ గోకుల్ మిషన్. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అగ్రస్థానం నిలిచింది? ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయం. నవంబర్ 2025లో సైబర్ సంబంధిత నేరాలను అరికట్టడానికి 48 గంటల నిడివిగల సైహాక్ ఆపరేషన్ను ప్రారంభించిన నగరం ఏది? ఢిల్లీ. గుజరాత్లోని సింథటిక్ డ్రగ్ ఫ్యాక్టరీని ఛేదించడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ నవంబర్ 2025లో ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వైట్. నవంబర్ 2025లో నార్కో టెర్రరిస్ట్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి ఆపరేషన్ సదరన్ స్పియర్ను ప్రారంభించిన దేశం ఏది? యుఎస్ఏ. మైత్రి అనే వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సైనిక వ్యాయామం? థాయిలాండ్. ముంబై విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ఇటీవల హైడ్రోపోనిక్ కలుపును స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వీడ్ అవుట్. అణుశక్తితో నడిచే మరియు అణుసామర్థ్యం గల బీరోవెస్నిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రష్యా.
భూమాఫియా మరియు దోపిడీ ముఠాలను అణిచివేయడానికి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ప్రారంభించిన పోలీస్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మహాకాల్. ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో చేరిన దేశాలు ఏవి? కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్. 2025లో మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి బీహార్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ నయా సవేరా. లీప్ 1 అనేది ఏ భారతీయ అంతరిక్ష సాంకేతిక స్టార్టప్ యొక్క మొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్? ధ్రువ స్పేస్. బైకర్ గ్యాంగులను అరికట్టడానికి రాజస్థాన్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సంస్కార్. 2025లో అక్రమ వలసలు మరియు జనాభా మార్పులను పరిష్కరించడానికి ఏ జాతీయ మిషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు? డెమోగ్రఫీ మిషన్. ప్రాజెక్ట్ కుష లేదా ప్రోగ్రామ్ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అనేది ఏ సంస్థ నేతృత్వంలోని స్వదేశీ ఇనిషియేటివ్? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. ఆగస్టు 15, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ జాతీయ భద్రతా మిషన్ను ప్రకటించారు? మిషన్ సుదర్శన్ చక్ర. ఇటీవల గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది? చైనా. పెటా ఇండియా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? రవీనా టాండన్. అంతర్గత జలమార్గాల ద్వారా కార్గో తరలింపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? జలవాహక్ పథకం. భారతదేశం ఇటీవల ఏ రాష్ట్రంలో మొదటిసారిగా గంగానది డాల్ఫిన్ ట్యాగింగ్ నిర్వహించింది? అస్సాం. డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డు 2025 ఎవరికి లభించింది? సర్వప్రియ సంగ్వాన్. ఇటీవల క్రాస్వర్డ్ బుక్స్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కేజేఎస్ దిల్లాన్. భారతదేశం మరియు నేపాల్ మధ్య సూర్యకిరణ్ వ్యాయామం యొక్క 18వ ఎడిషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? సల్జాండి, నేపాల్. ఇటీవల అబుదాబి గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? ల్యాండో నోరిస్, బ్రిటన్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. అంతర్జాతీయ బెలూన్ ఫెస్టివల్ ఇటీవల ఏ దేశంలో జరుపుకున్నారు? నేపాల్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? శక్తి పథకం. ఎగ్లా-ఎస్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్? రష్యా. మే 2025లో మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న అవార్డును అందుకున్న బ్యాడ్మింటన్ ఆటగాళ్లు ఎవరు? సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. ప్రపంచంలో తొలిసారిగా జీనోమ్ ఎడిటెడ్ బియ్యం రకాలను అభివృద్ధి చేసిన దేశం ఏది? భారతదేశం. ఇటీవల వార్తల్లో కనిపించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. కళింగ సూపర్ కప్ 2025 ఫుట్బాల్ టోర్నమెంట్ను ఏ జట్టు గెలుచుకుంది? ఎఫ్సి గోవా. ఐపీఎల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్మెన్ ఎవరు? వైభవ్ సూర్యవంశీ. మొదటి స్థానంలో క్రిస్ గేల్. ఇటీవల వార్తలో కనిపించిన జీజీ టౌ ఏ సిస్టమ్ అనగా ఏమిటి? ఇదొక ట్రిపుల్ స్టార్ సిస్టమ్. ఏ భారతీయ చిత్ర నిర్మాత ప్రతిష్టాత్మక జేసీ డేనియల్ అవార్డును గెలుచుకున్నారు? షాజీ ఎన్ కరుణ్. రామానుజన్ ఏ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అరుణ్ షింగాల్ మరియు దేవేంద్ర కుమార్ శర్మ. స్మగ్లింగ్ను అరికట్టడానికి ఏ రాష్ట్రం యాంటీ డ్రోన్ విజయవంతంగా పరీక్షించింది? పంజాబ్. ఉత్తమ దర్శకుడిగా మోషన్ పిక్చర్స్ గాను గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకున్న మొదటి భారతీయ దర్శకుడు ఎవరు? పాయల్ కపాడియా. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం ఉపాధి రేట్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? మహారాష్ట్ర. క్యూఎస్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2025లో భారతీయ విశ్వవిద్యాలయాల్లో
ఏ సంస్థ అగ్రస్థానాన్ని పొందింది? ఐఐటి ఢిల్లీ. 2024 ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్స్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ విభాగంలో ఏ వ్యక్తి గుర్తింపు పొందారు? మాధవ్ గాడ్గిల్, ఇండియా. బ్యాంకింగ్ రంగంలో వర్ధమాన మహిళా నాయకురాలిగా ఎవరు గుర్తింపు పొందారు? భారతి కోహ్లీ. 20వ ఆసియా మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 2024ను ఏ జట్టు గెలుచుకుంది? జపాన్. భారతదేశంలో తొలిసారిగా ఏ ఆధారిత రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. పర్యాటక భద్రతను మెరుగుపరచడానికి మరియు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక భద్రతా దళాన్ని అనగా మిత్రాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. తొలి ఆసియా అండర్-15 మరియు అండర్-17 బాక్సింగ్ ఛాంపియన్షిప్లో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది? కజకిస్తాన్. 2వ స్థానంలో భారతదేశం. భారతదేశం మరియు ఏ దేశం యొక్క సాయుధ దళాల మధ్య సిన్బ్యాక్స్ వ్యాయామం జరిగింది? కంబోడియా. ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అనగా 2025కు గాను ఎవరు అందుకున్నారు? వెరోనికా మిచెల్ బ్యాచెలెట్, చిలీ. భారతదేశంలో మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జిని ఏ ప్రదేశంలో నిర్మించారు? కొత్త పంబన్ వంతెన, రామేశ్వరం, తమిళనాడు. ఏ దేశం ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతానికి 2024 ఐఎస్ఎస్ఏ గుడ్ ప్రాక్టీస్ అవార్డును పొందింది? భారతదేశం. ఇంటర్నేషనల్ సోషల్ సెక్యూరిటీ అసోసియేషన్ అనగా ఐఎస్ఎస్ఏ ఏ సంస్థ క్రింద స్థాపించబడింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐఎల్ఓ. విద్యార్థుల్లో వ్యవస్థాపక నైపుణ్యాలు మరియు విశ్వాసాన్ని పెంపొందించడానికి తేజస్వి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మధ్యప్రదేశ్. కృత్రిమ మేధస్సులో భారతీయ మహిళలను శక్తివంతం చేయడానికి ఏఐ కిరణ్ అనే ఇనిషియేటివ్ను ఎవరు ప్రారంభించారు? మెటా ఇండియా, ఫేస్బుక్. ఒసాక తమిళ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డు పొందారు? అజిత్. 2026 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయి? జపాన్. వేవ్స్ 2025 సమావేశం ఎక్కడ జరిగింది? జియో వరల్డ్ సెంటర్, ముంబై. ఏ దేశం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తప్పనిసరి సబ్జెక్టుగా చేర్చనుంది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. 2025 ఆర్చరీ ప్రపంచ కప్ ఎక్కడ జరిగింది? షాంఘై, చైనా. ఇటీవల నివేదిక ప్రకారం 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్రియాశీల సైనిక దళం ఏ దేశంలో ఉంది? చైనా. 2వ స్థానంలో భారతదేశం, 3వ స్థానంలో అమెరికా. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు? కున్నింగ్ పటమ లేస్వా డ్రాకుల్. యోగా మహోత్సవ్ 2025 ఎక్కడ నిర్వహించబడింది? మహారాష్ట్ర. మిస్ వరల్డ్ 2025 పోటీ దాదాపు 3 వారాల పాటు ఎక్కడ జరిగింది? హైదరాబాద్. ఏ దేశ అధ్యక్షుడు 15 గంటల పాటు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు? మాల్దీవులు. మిషన్ అరుణ్ హిమవీర్ ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ హార్టీ ఉత్పత్తిదారులకు మద్దతుగా ప్రారంభించింది? అరుణాచల్ ప్రదేశ్. అధికారుల శిక్షణ కోసం ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫారం ఏకలవ్యను ఎవరు ప్రారంభించారు? జె భూపేంద్ర ద్వివేది. పిల్లల కోసం సోషల్ మీడియాను నిషేధించే బిల్లును ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఆస్ట్రేలియా. భారత ప్రభుత్వం మొదటి అష్టలక్ష్మి మహోత్సవ్ ఎక్కడ నిర్వహించింది? న్యూఢిల్లీ. ఇటీవల ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు అందుకున్నారు? విక్రాంత్ మాసే. ట్రావెల్ అండ్ లేజర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా అవార్డ్స్ 2025లో ఉత్తమ దేశీయ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఎయిర్ ఇండియా. భారతదేశంలోని ఏ ప్రాంతం భారతదేశంలో మొట్టమొదటి దుగోంగు పరిరక్షణ అభయారణ్యంగా గుర్తించబడింది?
పాక్బే, తమిళనాడు. సెప్టెంబర్ 2025లో దీన్ దయాళ్ లాడో లక్ష్మీ యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా. మొదటి సిబ్బంది లేని గగన్యాన్ మిషన్లో ఉన్న హాఫ్ హ్యూమనాయిడ్ రోబోట్ పేరు ఏమిటి? యో మిత్రా. ఇటీవల 2025 యుఎన్ జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వర్ష దేశపాండే. ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఏ రెండు దేశాల మధ్య వార్షిక ఉమ్మడి వ్యాయామం? దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఫ్రాన్స్కు చెందిన చవాలియర్ డి ఎల్ ఆల్డ్రే డెస్ ఆర్ట్స్ యాక్ట్ డెస్ లెటర్స్ అవార్డ్స్లను ఎవరు పొందారు? రవి డిసి. భారతదేశం యూకే సంబంధాలను మరింతగా పెంపొందించినందుకు 2025 సెప్టెంబర్లో బ్రిటిష్ ప్రధానమంత్రి స్టీర్ స్టార్మర్కు ఏ గౌరవం లభించింది? లివింగ్ బ్రిడ్జ్ అవార్డు. దేశంలో మొట్టమొదటి వేస్ట్ టు వైల్డ్ లైఫ్ పార్కు ఎక్కడ స్థాపించబడింది? నోయిడా, ఉత్తరప్రదేశ్. క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన దేశవ్యాప్త ప్రచారం పేరు ఏమిటి? మీ డబ్బు మీ హక్కు, యువర్ మనీ యువర్ రైట్. మహమ్మారి మరియు అత్యవసర పరిస్థితులకు భారతదేశ ఆరోగ్య సంరక్షణ సంసిద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరు ఏమిటి? ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యం సదుపాయాల మిషన్, అనగా పిఎం అభీమ్. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ కోటలు చేర్చబడ్డాయి? మరాఠా సైనిక్ కోటలు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం 2025లో అత్యధిక రుణ జీడిపి నిష్పత్తిని కలిగి ఉన్న దేశం ఏది? సూడాన్. రెండవ స్థానంలో జపాన్, 31వ స్థానంలో భారతదేశం. 2025 సుదిర్మాన్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? చైనా. 2025 ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? బీహార్. గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. భారతదేశం ఏ దేశంతో స్వేచ్ఛా వాణిజ్యం మరియు ద్వంద్వ పన్నుల ఒప్పందంపై సంతకం చేసింది? యునైటెడ్ కింగ్డమ్. దేశంలో లింగ నిష్పత్తి ఇటీవల 918 నుంచి ఏ సంఖ్యకు పెరిగింది? 930కి. యుఎస్ఏలో జరిగిన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో ఏ రాష్ట్ర పోలీసులు అత్యధిక పథకాలను గెలుచుకున్నారు? ఉత్తరప్రదేశ్. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ ఏ మిషన్ కింద అభివృద్ధి చేయబడింది? మిషన్ సుదర్శన్ చక్ర. భారత సైన్యం నిర్వహించిన తొలి ఆరోగ్య సేతు వ్యాయామం ఎక్కడ జరిగింది? అస్సాం. 2026 వాతావరణ ప్రమాద సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 9వ. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 23వ. 2024 వరదలు వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం పరిశుభ్రతకు అగ్ర అవార్డును అందుకుంది? విజయవాడ. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIని ప్రదానం చేసింది? సైప్రస్. అక్రమ చైనీస్ బాణసంచా స్వాధీనం చేసుకోవడానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఫైర్ ట్రయల్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సిబి డార్క్ నెట్ డ్రగ్ రాకెట్ను ఛేదించడానికి ఉపయోగించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ మెలాన్. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ 2025ను ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. ఇటీవల లైట్నింగ్ షీల్డ్ అనగా బరాక్ మాగెన్ అనే నావికా రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. ప్రజలను మోసం చేస్తున్న నకిలీ సాధువులపై చర్య తీసుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కలినేమిని ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ఇటీవల దృష్టిలోపం ఉన్న ప్రయాణికులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సౌండ్ ఫిల్టర్ స్కీమ్ అనగా ధ్వని స్పందన యోజనని ప్రారంభించింది? కర్ణాటక. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా
ఏ నగరం ప్రకటించబడింది? ఇండోర్, మధ్యప్రదేశ్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో కొత్త స్వచ్ఛ షహర్ విభాగంలో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన పెద్ద నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? అహ్మదాబాద్, గుజరాత్. 2025 పెన్ పెంటర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? లేలా అబోలేలా, సూడానీస్ స్కాటిష్. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ ఏ భారతీయ నటికి దక్కింది? దీపికా పదుకొనే. ఐక్యరాజ్య సమితి మండేలా అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? బ్రెండా రెనాల్డ్స్, కెనడా మరియు కెనడీ ఓడెడ్, కెన్యా. ఇటీవల 2025 యుఎన్ జనాభా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? వర్ష దేశపాండే. 2024 కళింగ రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరికి ప్రదానం చేశారు? ధర్మేంద్ర ప్రధాన్. గ్రీన్ గోల్డ్ ది నీమ్ ఫార్మసీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? డాక్టర్ బిశ్వజిత్ రాయ్ చౌదరి. గతే మంగల్ పండుగను ఎక్కడ ఎంతో సంతోషంగా జరుపుకున్నారు? నేపాల్. ఇటీవల ధర్మ చక్రవర్తి అనే బిరుదును ఎవరికి ప్రదానం చేశారు? నరేంద్ర మోదీకి. భారతదేశంలో మొట్టమొదటి బ్యాగ్లెస్ టీకి ఇటీవల పేటెంట్ పొందిన ఓలా టీ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? అస్సాం. అంతరిక్ష యాత్రల కోసం విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనే హై స్పీడ్ మైక్రో ప్రాసెసర్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఆన్లైన్లో పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడే సైబర్ క్రైమ్ నెట్వర్క్లను నిర్వీర్యం చేయడానికి సిబిఐ ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ హాక్. 66వ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో ఏ దేశ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది? చైనా. 2వ స్థానంలో యుఎస్ఏ, 3వ స్థానంలో రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇక 7వ స్థానంలో భారతదేశం నిలిచింది. ఇటీవల డ్రోన్ నుంచి ప్రయోగించిన ULPGM V3 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన దేశం ఏది? భారతదేశం. అంతరిక్ష తుఫానులకు వ్యతిరేకంగా భూమి యొక్క అయస్కాంత రక్షణను అధీనం చేయడానికి ట్రేజర్స్ మిషన్ను ప్రారంభించిన సంస్థ ఏది? నాసా, USA. యువ భారతీయులు యూకేలో 2 సంవత్సరాల వరకు నివసించడానికి, పనిచేయడానికి లేదా చదువుకోవడానికి అనుమతించే పథకం పేరు ఏమిటి? ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ జీవన్ జ్యోతిని ప్రారంభించింది? పంజాబ్. తీహార్ పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? నేపాల్. భారతదేశంలో మొట్టమొదటి గిరిజన జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? గుజరాత్. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన గినీ ఇండెక్స్ నివేదిక ప్రకారం అత్యంత సామాజిక సమానత్వం ఉన్న దేశాల్లో ఏ దేశం 4వ స్థానంలో నిలిచింది? భారతదేశం. మొదటి స్థానంలో స్లోవాక్ రిపబ్లిక్, 2వ స్థానంలో స్లోవేనియా, 3వ స్థానంలో బెలరస్. ఇస్రో వరుసగా ఏ సంవత్సరం నాటికి అంతరిక్ష కేంద్రం మరియు చంద్రునిపైకి మిషన్ను ప్లాన్ చేస్తున్నది? 2035 మరియు 2040 నాటికి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి UNSC ఇటీవల ఆమోదించిన తీర్మానం 2788 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? అంతర్జాతీయ వివాదాల పరిష్కారం కోసం శాంతియుత విధానాలను బలోపేతం చేయడం. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు శక్తి అని పేరు పెట్టిన దేశం ఏది? శ్రీలంక. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో భారతదేశంలోని ఏ కోటలు చేర్చబడ్డాయి? మరాఠా సైనిక్ కోటలు. డాలర్ ఆధారిత స్టేబుల్ కాయిన్లను నియంత్రించడానికి జీనియస్ చట్టాన్ని ఆమోదించిన దేశం ఏది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఏ దేశంలో ఓటు హక్కు వయసును 16 సంవత్సరాలకు తగ్గించారు? యునైటెడ్ కింగ్డమ్, UK. సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశాల సమూహం ఎట్-సీ అబ్జర్వేషన్ మిషన్ని ప్రారంభించింది? క్వాడ్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల 52 ప్రత్యేక నిఘా ఉపగ్రహాల ప్రయోగాన్ని వేగవంతం చేసిన కార్యక్రమం పేరు ఏమిటి? అంతరిక్ష ఆధారిత నిఘా 3. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 3వది. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్, 2వ స్థానంలో చైనా.
జామాత అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఉమ్మడి సముద్ర వ్యాయామం? జపాన్. ఏ దేశంలో 2025 టాలిస్మాన్ సాబిర్ వ్యాయామం నిర్వహించబడింది? ఆస్ట్రేలియా. ఇటీవల వార్తల్లో కనిపించిన లంపీ స్కిన్ డిసీజ్ ఏ జాతి సమూహంలో ఎక్కువగా కనిపిస్తుంది? పశువుల్లో. జూలై 2025లో ముఖ్యమంత్రి గురు శిష్య పరంపర యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఫోటోనిక్ రాడార్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ. రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన వన్ స్టాప్ రైల్వే సంబంధిత సేవలను అందించే అప్లికేషన్ పేరు ఏమిటి? రైల్ వన్. భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ టూరిజం ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు? జార్ఖండ్. 2024లో అత్యధిక రక్షణ పరికరాలను దిగుమతి చేసుకున్న దేశాల్లో ఏ దేశం అగ్రస్థానంలో ఉంది? ఉక్రెయిన్. 2వ స్థానంలో పోలాండ్, 3వ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో భారతదేశం. జూలై 2025లో గోర్బియా సోలార్ పవర్ ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభించబడింది? రాజస్థాన్. భారతదేశంలో మొట్టమొదటి రోల్ ఆన్ రోల్ ఆఫ్ అనగా రోరో ఫెర్రీ సర్వీసును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గోవా. హరేలా పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఉత్తరాఖండ్. 2025 స్కై ట్రాక్స్ అవార్డ్స్లో ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా ఏ విమానయాన సంస్థ ఎంపికైంది? ఖతార్ ఎయిర్వేస్. ఇక 39వ స్థానంలో ఇండిగో నిలిచింది. ఫ్లోటింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇటీవల ఏ భారతీయ రాష్ట్రం ప్రపంచ గుర్తింపు పొందింది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణలోని ఏ ప్రాంతాన్ని కొత్త పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు? కొమరం భీం. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో పనితీరు తక్కువగా ఉన్న విద్యార్థులకు సహాయం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ సెంటర్ ఇటీవల నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం పేరు పొందింది? బైర్న్హాట్, మేఘాలయ. బ్లూబర్డ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఏ దేశం అభివృద్ధి చేసింది? అమెరికా. విద్యను ప్రోత్సహించడానికి తల్లికి వందనం అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక అనగా జిఐ ట్యాగ్ అందుకున్న ఓజో ఫెని ఏ రాష్ట్రానికి చెందినది? గోవా. ఇందిరా సౌరగిరి జల వికాసం అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. తెలుగు భాషకు సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 ఎవరికి లభించింది? ప్రసాద్ సూరి. జనవరి 2026 నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏ నగరంలో ప్రారంభించబడుతుంది? అమరావతి, ఆంధ్రప్రదేశ్. కర్మాగారాల్లో మహిళలు రాత్రి షిఫ్టుల్లో పనిచేయడానికి అనుమతించే బిల్లును ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? సోను సూద్. శాకంబరి పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తలో కనిపించిన భద్రకాళి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. అంగామి తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? నాగాలాండ్. ఇటీవల అమర్నాథ్ యాత్ర భద్రత కోసం భారత సైన్యం ఏ ఆపరేషన్ని ప్రారంభించింది? ఆపరేషన్ శివ 2025. ఇటీవల డేటా ప్రకారం 2025లో భారతదేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రం ఏది? సిక్కిం. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. జూలై 2023 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 97,000 మందికి పైగా నేరస్తులను దోషులుగా నిర్ధారించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ కన్విక్షన్. బ్యాటరీ తయారీకి ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఇండస్ట్రీ ఎక్సలెన్స్ అవార్డు 2025 గెలుచుకున్న రాష్ట్రం ఏది?
తెలంగాణ. పట్టణ మహిళలను శక్తివంతం చేయడానికి ఇటీవల ఏ రాష్ట్రం డిజి లక్ష్మి పథకాన్ని ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. బౌద్ధ థీమ్ పార్క్ అయిన బుద్ధవనం ఏ రాష్ట్రంలో? కృష్ణానది ఉత్తర ఒడ్డున ఉంది. తెలంగాణ. ఇటీవల తెలంగాణ ప్రారంభించిన సైబర్ సెక్యూరిటీ హార్డ్వేర్ ల్యాబ్ పేరు ఏమిటి? టీ షీల్డ్. భారతదేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ నగరాన్ని ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ఏ 3 పోర్టులను గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా గుర్తించారు? దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్, వివో చిదంబరనార్ పోర్టు తమిళనాడు మరియు పారాదీప్ పోర్టు ఒడిస్సా. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2025లో మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ట్రేసా జాలీ అండ్ గాయత్రి గోపీచంద్. ఏ నెట్వర్క్ పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ స్థానంలో ఉంది? రోడ్ నెట్వర్క్. ఇందులో మొదటి స్థానంలో యుఎస్ఏ ఉంది. ప్రారంభ పూణే గ్రాండ్ టూర్ 2026కి గుడ్విల్ అంబాసిడర్గా నియమితులైన ప్రముఖ భారతీయ క్రీడాకారుడు ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. 2025లో ప్రపంచంలో అత్యంత కాలుష్య రాజధాని నగరం ఏది? న్యూఢిల్లీ. ప్రధానమంత్రి ఇటీవల ఏ దేశ అత్యున్నత గౌరవ పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ ఎల్విచియా మిరాబులస్ని అందుకున్నారు? నమీబియా నుంచి. ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్కు ప్రతీకారంగా ఇరాన్ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. అంతర్జాతీయ సైబర్ ఆధారిత ఆర్థిక నేరాలను లక్ష్యంగా చేసుకుని ఇంటర్పోల్ నేతృత్వంలోని ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ H6. సియామ్ భారత్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడే ఉమ్మడి వైమానిక వ్యాయామం? థాయిలాండ్. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత లోతైన సముద్ర జలాంతర్గ మిషన్ పేరు ఏమిటి? సముద్రయాన్. మార్స్ అట్మాస్ఫియర్ అండ్ వోలటైల్ ఎవల్యూషన్ అనగా మ్యావెన్ మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు చెందిన ప్రాజెక్టు? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. కాస్మిక్ డాన్ గురించి అధ్యయనం చేయడానికి ప్రత్యూష్ అనే మిషన్ను ఏ సంస్థ ప్రతిపాదించింది? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం అగ్రగామిగా నిలిచింది? పుదుచ్చేరి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 71వ. పంచ్ స్పేస్ మిషన్ను ప్రారంభించిన అంతరిక్ష సంస్థ ఏది? నాసా. భారతదేశంలో మొట్టమొదటి మురికివాడ రహిత నగరంగా ఏ నగరం అవతరించింది? సూరత్, గుజరాత్. ప్రారంభ సూర్యోదయ ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. విష్ణుఘడ్ పిప్పల్కోటి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? అలకనంద, ఉత్తరాఖండ్లో. 4 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విలువ ఆధారిత విద్యా కార్యక్రమం అయిన సంస్కారశాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ 2025 ప్రకారం ప్రపంచంలోని మొత్తం అటవీ ప్రాంతంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 9వ స్థానంలో. మొదటి స్థానం రష్యా, 2వ స్థానంలో బ్రెజిల్. CREA నివేదిక ప్రకారం నవంబర్ 2025లో భారతదేశంలో అత్యంత కాలుష్య నగరంగా ఏ నగరం చేరింది? గజియాబాద్, ఉత్తరప్రదేశ్. 2025 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచిన దేశం ఏది? బ్రెజిల్. కమిషన్ ఆన్ నార్కోటిక్స్ డ్రగ్స్ 68వ సెషన్కు అధ్యక్షత వహించడానికి ఏ దేశం ఎంపిక చేయబడింది? భారతదేశం. ఇన్నోవేషన్ కోసం ఇటీవల ఏ సంస్థ PSU ట్రాన్స్ఫర్మేషన్ అవార్డును గెలుచుకుంది? సెకీ అనగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో 3వ అతిపెద్ద వాహన తయారీదారుగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా.
2025 సాఫ్ అనగా దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అండర్-19 ఛాంపియన్‌షిప్‌ను తొలిసారిగా ఏ రాష్ట్రం నిర్వహించింది? అరుణాచల్ ప్రదేశ్. కార్తీక నాచ్ పండుగను ప్రధానంగా ఏ దేశంలో జరుపుకుంటారు? నేపాల్. భారతదేశం అంతటా డిజిటల్ సృష్టికర్తలను శక్తివంతం చేయడానికి క్రియేటర్స్ కార్నర్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన సంస్థ ఏది? ప్రసార భారతి. ప్రపంచంలోని అతిపెద్ద న్యూట్రినో డిటెక్టర్ అయిన జునో అనగా జియాంగ్మిన్ అండర్ గ్రౌండ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మాణాన్ని ఏ దేశం పూర్తి చేసింది? చైనా. సుల్తాన్ అజలాన్ షా కప్ 2025లో భారతదేశం హాకీలో ఏ పథకాన్ని గెలుచుకుంది? వెండి పథకాన్ని. బెల్జియం గోల్డ్ పథకాన్ని గెలుచుకుంది. C-130J సూపర్ హెర్క్యులస్ ఎయిర్క్రాఫ్ట్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్. హమాస్ను నిర్మూలించడానికి గిడియాన్స్ రథం అనే ప్రచారాన్ని ప్రకటించిన దేశం ఏది? ఇజ్రాయెల్. 2025 బుకర్ ప్రైజ్ కోసం షార్ట్ లిస్ట్ చేయబడిన ది లోన్లీనెస్ ఆఫ్ సోనియా అంటూ సన్నీ ఎవరు రాశారు? కిరణ్ దేశాయ్. ఏ రైల్వే స్టేషన్ 2025 జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డుతో సత్కరించబడింది? మియానా రైల్వే స్టేషన్, మధ్యప్రదేశ్. థోరియం కరిగిన ఉప్పు రియాక్టర్ లోపల ప్రపంచంలోనే తొలిసారిగా థోరియంను యురేనియం ఇంధనంగా మార్చిన దేశం ఏది? చైనా. డ్రామాటిక్ అబుదాబి ఫినాలేలో 2025 ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ల్యాండో నోరిస్, బ్రిటిష్. 2025 ISSF ప్రపంచ కప్ ఫైనల్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రాన్ ప్రీత్ కౌర్ బ్రార్ ఏ పథకాన్ని గెలుచుకుంది? బంగారు పథకాన్ని. ఇటీవల ఎయిర్ హెల్ప్ 2024 ర్యాంకింగ్స్లో ఏ ఎయిర్లైన్ ఉత్తమమైనదిగా ప్రకటించబడింది? బ్రజిల్స్ ఎయిర్లైన్స్. భారతదేశపు మొట్టమొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ ఐఐటి నిర్మించింది? ఐఐటి మద్రాస్. ఇటీవల అత్యధిక మొబైల్ మాల్వేర్ దాడులను నివేదించిన దేశం ఏది? భారతదేశం. హింబోగ్ పేరుతో మొక్కజొన్న పిండిని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. అట్టడుగు స్థాయి మహిళలు మరియు పిల్లలకు సాధికారత కల్పించడానికి ఆదిశక్తి అభియాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. గాన్ నగై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. భారతదేశంలో తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ మరియు హెలికాప్టర్ టూరిజం సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. FATF అనగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ భారతదేశంలోని ఏ ఏజెన్సీని మోడల్ ఏజెన్సీగా పేర్కొంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ. ఆంధ్రప్రదేశ్లో ఏ 2 జిల్లాలు ఏర్పడ్డాయి? దీనితో జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. పోలవరం మరియు మార్కాపురం. డిసెంబర్ 24, 2025న బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఇస్రో. 2025 అంతర్జాతీయ పర్పుల్ ఫెస్టివల్ యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? పనాజీ, గోవా. సంగై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. బెహ్దీన్ క్లామ్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మేఘాలయ. యశస్వి జైస్వాల్ ఇటీవల ఏ అంతర్జాతీయ జాబితాలో చేర్చబడ్డారు? టైమ్ 100 నెక్స్ట్. భారతదేశంలో పశువులు మరియు కోళ్ల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మొదటి రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశం అంతటా క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తుల పరిష్కారాన్ని సులభతరం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించిన ప్రచారం పేరు ఏమిటి? ఆప్కి పుంజీ ఆప్కా అధికార్. మీ మూలధనం మీ అధికారం. పంత్ ఉర్ద్ 13, పంత్ ఉర్ద్ 14, పంత్ మటర్ 554 మరియు పంతజౌ 1106 అనే కొత్త పంట రకాలను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరాఖండ్. వెన్నెముక కండరాల క్షీణతకు 1 టైమ్ జీన్ థెరపీ అయినటువంటి ఇట్విస్మాని నిర్వహించిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది? UAE. కర్ణాటకలోని బీదర్ జిల్లా ఏ ప్రచారంలో జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డును గెలుచుకుంది? జలశక్తి అభియాన్,
క్యాచ్ ది రెయిన్. అయ్యనూర్ అమ్మనూర్ పండుగ ప్రధానంగా ఏ గిరిజన సమాజానికి సంబంధించినది? కోట. కమలా జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. 9వ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల సమావేశం ఏ నగరంలో జరుగుతుంది? కొచ్చి. మైకోరైజల్ శిలీంధ్రాలపై చేసిన కృషికి పర్యావరణ సాధనకు టైలర్ బహుమతిని పొందిన అమెరికన్ శాస్త్రవేత్త ఎవరు? టోబీ కియర్స్. ఇటీవల నాసా ఏ గ్రహ శకలాన్ని భూమి లాంటి మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ భూమి యొక్క తాత్కాలిక రెండవ చంద్రుడిగా నిర్ధారించింది? 2025 PN7. ఇటీవల వార్తల్లో కనిపించిన రూట్ విల్ట్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. ప్రో కబడ్డీ లీగ్ 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? దబాంగ్ ఢిల్లీ కేసీ. ఐసీఏ వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ 2025లో ప్రపంచంలోనే అత్యుత్తమ సహకార సంస్థలుగా ర్యాంకు పొందిన 2 భారతీయ రైతు యాజమాన్యంలోని సహకార సంస్థలు ఏవి? అమూల్ మరియు ఇఫ్కో. కృష్ణవేణి సంగీత నీరాజనం 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్, విజయవాడలో. ఇటీవల పురావస్తు శాస్త్రవేత్తలు కువైట్లోని ఏ ద్వీపంలో దిల్మున్ నాగరికతకు చెందిన 4000 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కనుగొన్నారు? ఫైలాకా ద్వీపం. సౌర పైకప్పు సంస్థాపనల ద్వారా గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కు ఏ 2 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయి? జింబాబ్వే అండ్ నమీబియా. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పథకాల పట్టికలో ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది? చండీగఢ్ విశ్వవిద్యాలయం. 2025 మేజర్ లీగ్ సాకర్ గోల్డెన్ బూటును ఎవరు గెలుచుకున్నారు? లియోనెల్ మెస్సీ, అర్జెంటీనా. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2026లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ఏది? లండ్ విశ్వవిద్యాలయం, స్వీడన్. భారతదేశ తక్షణ చెల్లింపు వ్యవస్థ నెట్వర్క్ అయిన యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లో చేరిన 8వ దేశం ఏది? ఖతార్. ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2025 పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్ల్సన్. 2025లో ఆసియాలో అత్యంత సంతోషకరమైన నగరాన్ని సర్వే చేసిన సంస్థ ఏది? టైమ్ అవుట్. ఇందులో ముంబై మొదటి స్థానంలో ఉంది. తైమూర్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన గాలి నుంచి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణి? పాకిస్తాన్. భారతదేశంలో గిరిజన వర్గాలపై దృష్టి సారించిన పెద్ద ఎత్తున జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? గుజరాత్. శాస్త్రీయ పరిశోధనలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి సరళ్ అనే సాధనాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ఏఎన్ఆర్ఎఫ్. మొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ 2 నగరాల మధ్య నడపాలని ప్రణాళిక చేపడింది? అస్సాంలోని గౌహతి నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌరా వరకు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వైఫై 7ని అమర్చిన విమానాశ్రయంగా ఏ దేశం నిలిచింది? ఒమెన్. లౌడీ అనే అప్గ్రేడ్ చేసిన టైప్ 052D గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ను ఏ దేశం ప్రారంభించింది? చైనా. ఫిఫా ప్రపంచ కప్కు అర్హత సాధించిన జనాభా పరంగా అతి చిన్న దేశం ఏది? కురాకావో. 2025 గణతంత్ర ఉత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? భూటాన్. బలియాత్ర అనే సముద్ర పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిస్సా. సైన్స్లో జీవితకాల విజయాలకు గాను విజ్ఞానరత్న అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? ప్రొఫెసర్ జయంత్ విష్ణు నార్లికర్. ప్రపంచంలో మొట్టమొదటి ప్రత్యక్ష నీటి అడుగున ఇంటర్వ్యూను నిర్వహించిన ద్వీప దేశం ఏది? పలావ్. ఇటీవల వార్తలో కనిపించిన అసోల భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఏ కొండ శ్రేణిలో ఉంది? ఆరావళి. మహిళా వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం
గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ను ప్రారంభించింది కర్ణాటక. భోరన్దేవ్ కారిడార్ ప్రాజెక్టుకు పునాది రాయి ఏ రాష్ట్రంలో వేయబడింది? ఛత్తీస్గఢ్. 2026 గణతంత్ర దినోత్సవ పెరేడ్ సైనిక కవాతులో పాల్గొన్న బ్యాటరీన్ ఒంటి యొక్క ఐయుసిఎన్ పరిరక్షణ స్థితి ఏమిటి? తీవ్రంగా అంతరించిపోతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణ్వాయుధేతర బాంబు అయిన గజపును ఏ దేశం ఆవిష్కరించింది? టర్కీ. భారతదేశంలో మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ ఈ వేస్ట్ ఎకో పార్కు ఎక్కడ స్థాపించబడుతున్నది? ఒలింపిక్ కలాన్, ఢిల్లీ. 2025 నాటి చట్ట నియమాల సూచికలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 86వ స్థానంలో. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో నార్వే, మూడవ స్థానంలో ఫిన్లాండ్. మొదటి అంతర్జాతీయ ఇండియన్ స్టైల్ రెజ్లింగ్ అయిన దంగల్ ఈవెంట్కు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఆతిథ్యం ఇస్తున్నది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల వార్తలో కనిపించిన మెంకేస్ వ్యాధి ప్రధానంగా ఏ సూక్ష్మ పోషకం యొక్క జీవక్రియ లోపాలతో సంబంధం కలిగి ఉంది? రాగి అనగా కాపర్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించిన దేశం ఏది? ఇది ప్రపంచంలో మొట్టమొదటి చట్టం. ఆస్ట్రేలియా. ఆన్లైన్ బెదిరింపుల నుంచి పిల్లలను రక్షించడానికి సైబర్ జాగో ప్రోగ్రామును ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. ఇటీవల పర్యావరణ శాస్త్రంలో టాన్సా 2022 అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ప్రొఫెసర్ ఆర్థర్ జేమ్స్. భారతదేశానికి ఈపీఎల్ అంబాసిడర్గా అనగా ఫుట్బాల్కి నియమితులైన క్రికెటర్ ఎవరు? సంజు శాంసన్. రాజస్థాన్లోని ఏ సమాజం ప్రధానంగా గావరీ పండుగను జరుపుకుంటుంది? బిల్ తెగ. డాంగంగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. గ్రామసభ సమావేశాల నిర్మాణాత్మక నిమిషాలను రూపొందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ ఆధారిత సాధనం పేరు ఏమిటి? సబసార్. లెజెండరీ అస్సామీ గాయకుడికి నివాళిగా ద్వీపానికి జుబిన్ గార్గ్ ద్వీపం అని పేరు పెట్టిన దేశం ఏది? సింగపూర్. నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశం మొట్టమొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి బాంబే. 2026 ఆసియా యూత్ ఆర్చరీ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. భారతదేశంలోని చీనాబ్ వంతెన మరియు అంజీ వంతెనలను ప్రదర్శించిన వరల్డ్ ఎక్స్పో 2025 ఎక్కడ జరిగింది? జపాన్లో. టీమిండియా అధికారిక కలర్ భాగస్వామిగా బీసీసీఐతో 3 సంవత్సరాల భాగస్వామ్యంపై సంతకం చేసిన సంస్థ ఏది? ఏషియన్ పెయింట్స్. భారతదేశంలో మొట్టమొదటి ఐఎస్ఓ సర్టిఫైడ్ స్టేషన్గా మారిన పోలీస్ స్టేషన్ ఏది? అర్తుంకల్ పోలీస్ స్టేషన్, కేరళ. ఏ దేశానికి చెందిన 6వ తరం డయాస్పోరాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను జారీ చేస్తున్నట్లు ప్రకటించారు? ట్రినిడాడ్ మరియు టొబాగో. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అమల్లో దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది? ఉత్తరప్రదేశ్. చుట్టబడిన ఫ్యాబ్రిక్ శిల్పాలకు టర్నర్ బహుమతి 2025 గెలుచుకున్నది ఎవరు? నేనాకలు. ఫలాస్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద పిల్లలకు 3,800కు పైగా గుండె శస్త్రచికిత్సలు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సంపాదించిన గాయని ఎవరు? పాలక్ ముచల్. ఇటీవల వార్తలో కనిపించిన లిజియోనైర్స్ వ్యాధి ఏ ఏజెంట్ వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. బ్లూ ఫుడ్ సెక్యూరిటీ సి ది ఫ్యూచర్ అనే 2వ గ్లోబల్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? ఇజ్రాయెల్. మకర విలక్కు పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. యుద్ధ విమానాల కోసం భారతదేశం ఏ దేశం నుంచి GE F-04 ఇంజన్ని అందుకుంది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో పతకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళా కాంపౌండ్ ఆర్చర్ ఎవరు? జ్యోతి సురేఖ వెన్నం.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2025లో భారతదేశంలోని ఏ నగరం అత్యంత అపరిశుభ్రమైన నగరంగా ప్రకటించబడింది? మదురై, తమిళనాడు. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025 ట్రోఫీకి ఇటీవల ఏ భారతీయ గ్రాండ్ మాస్టర్ పేరు పెట్టారు? విశ్వనాథన్ ఆనంద్. ప్రతి భారతీయుడికి ఉచిత జాతీయ ఏఐ కోర్సును ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఏది? అందరికీ యువ ఏఐ. యువ ఏఐ ఫర్ ఆల్. 78వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానం నిలిచిన రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో తమిళనాడు, 3వ స్థానంలో మహారాష్ట్ర. గోవాలో కొత్తగా ప్రకటించిన 3వ జిల్లా పేరు ఏమిటి? కుషావతి. 2026 జనవరిలో అక్కపడే అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కర్ణాటక. హెచ్పిసిఎల్ ప్రపంచంలోనే మొట్టమొదటి మరియు అతిపెద్ద లిక్విడ్ కన్వర్షన్ మ్యాక్సిమం అవశేషాల అప్గ్రేడేషన్ ఫెసిలిటీని ఎక్కడ ప్రారంభించింది? విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించిన డార్డనెల్లిస్ జలసంధి ఏ దేశంలో ఉంది? టర్కీ. 2025 అందుల టీ20 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? ఇండియా. భారతదేశంలో తొలిసారిగా జాతీయ కృత్రిమ మేధస్సు పరిశోధనా సంస్థను స్థాపించిన రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల వార్తలో కనిపించిన డ్యూరాండ్ లైను ఏ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ భూ సరిహద్దు? ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్. ఇటీవల హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? అజయ్ కుమార్ శ్రీవాస్తవ. M3M హురున్ ఇండియా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలైన మహిళ ఎవరు? రోష్ని నాడార్ మల్హోత్రా. M3M హురున్ ఇండియా 2025 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ. రక్షణ సిబ్బంది మరియు వారి కుటుంబాలకు చట్టపరమైన సహాయాన్ని బలోపేతం చేయడానికి వీర్ పరివార్ సహాయత యోజనని ప్రారంభించిన సంస్థ ఏది? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, నల్సా. ఔషధ ఆవిష్కరణను వేగవంతం చేయడానికి, ప్రోటీన్ కదలికలను అనుకరించడానికి అధునాతన ఏఐ వ్యవస్థ బయోఎమును ఏ సంస్థ ప్రవేశపెట్టింది? మైక్రోసాఫ్ట్. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రకారం వేగవంతమైన చెల్లింపుల్లో ప్రపంచ అగ్రగామి దేశంగా ఏ దేశం ఉద్భవించింది? భారతదేశం. రష్యా వైమానిక స్థావరాలపై ప్రధాన డ్రోన్ దాడిలో పాల్గొన్న ఉక్రెయిన్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ స్పైడర్ వెబ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ప్రధానమంత్రి ఇటీవల నాటిన మొక్క పేరు ఏమిటి? సింధూర్. డెటాల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? మహేంద్ర సింగ్ ధోని. IPL 2025 అనగా 18వ ఎడిషన్ గెలిచిన జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి జన్యు సవరణ గొర్రెను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? కాశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. క్రీడలకు 2025 ప్రిన్సెస్ ఆఫ్ అస్టూరియాస్ అవార్డు ఎవరికి లభించింది? సెరీనా విలియమ్స్. కోరింగ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. నార్వే పురుషుల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? మ్యాగ్నస్ కార్లసన్, నార్వే. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత గౌరవ పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియస్ IIIని ప్రదానం చేసింది? సైప్రస్. నార్వే మహిళల చెస్ టోర్నమెంటును ఎవరు గెలుచుకున్నారు? అన్నా ముజిచుక్, ఉక్రెయిన్. ప్రపంచ సంపద నివేదిక 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? కాప్ జెమిని పరిశోధన సంస్థ, CRI. ఇటీవల ఏ దేశ పార్లమెంటు టెర్మినల్లీ ఇల్ ట్రీట్మెంట్ బిల్లును ఆమోదించింది? యునైటెడ్ కింగ్డమ్. జావెలిన్ త్రోలో ఆస్ట్రావా గోల్డెన్ స్పైక్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా, భారతదేశం. 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDI పొందిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక. 2029 ప్రపంచ పోలీస్ మరియు ఫైర్ గేమ్స్ను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. ఇటీవల విడుదలైన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్
అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ప్రేమ్ ప్రకాష్. స్టార్టప్ కృత్రిమ్ అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఏజెంట్ ఏఐ వ్యవస్థ పేరు ఏమిటి? కృతి. ఇటీవల బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? టాటా గ్రూప్. యునెస్కో యొక్క క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో గ్యాస్ట్రోనమీ నగరంగా చేర్చడానికి ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం అధికారికంగా నామినేట్ చేయబడింది? లక్నో. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన విమానయాన సంస్థగా ఏ సంస్థ నిలిచింది? ఎయిర్ న్యూజిలాండ్. 2025 జనవరి మరియు ఏప్రిల్ మధ్య ఇంటర్పోల్ నిర్వహించిన ప్రపంచ సైబర్ ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సెక్యూర్. ది స్టార్స్ లైట్ ది వే అనే నవలను ఎవరు రాశారు? సుచేత రాజ్ ఖన్నా. విపత్తు ప్రమాద తగ్గింపుకు గాను ఐక్యరాజ్య సమితి ససకావ అవార్డు 2025 అందుకున్న భారతీయుడు ఎవరు? మృత్యుంజయ్ మహాపాత్ర. 2025 ఫిఫా క్లబ్ ప్రపంచ కప్పు ఎక్కడ జరిగింది? అమెరికా. భారత విదేశీ నిఘా సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? పరాగ్ జైన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పవన విద్యుత్ సామర్థ్యాన్ని సాధించినందుకు దేశంలో ఏ రాష్ట్రం మొదటి స్థానం నిలిచింది? కర్ణాటక. ఉత్తర కొరియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అలియావతి లాంగ్ కుమార్. భారత వ్యోమగామి అయిన సుభాష్ శుక్లాను అంతరిక్షంలోకి తీసుకెళ్లిన మిషన్ ఏది? యాక్సియం 4 మిషన్. నాసా యొక్క ఏరోస్పేస్ ప్రోగ్రామును పూర్తి చేసిన మొదటి భారతీయుడు ఎవరు? దంగేటి జాన్వి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది? 2026ని. ఇటీవల మాల్దీవుల ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కత్రినా కైఫ్. K6 హైపర్సోనిక్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. 2025 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అనగా SDG సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 99వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో డెన్మార్క్. ఇటీవల ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లావెండర్ ఫెస్టివల్ 2025ను జరుపుకుంది? జమ్మూ అండ్ కాశ్మీర్. సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శాంతియుత దేశంగా ఏ దేశం ఉద్భవించింది? ఐస్లాండ్. భారతదేశం 144వ స్థానంలో నిలిచింది. ఏ రెండు దేశాల వైమానిక దళాల మధ్య మొదటి టైగర్ క్లా వ్యాయామం జరిగింది? భారతదేశం మరియు USA. ఆర్థిక మంత్రిత్వ శాఖ డిజిటల్ చెల్లింపుల అవార్డుతో ఏ సంస్థను సత్కరించింది? ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. శ్రీలంకలో పోషణ్ పోయా పండుగ దేనిని గుర్తు చేస్తుంది? బౌద్ధ మతం రాక. 2025 నాటికి ప్రపంచంలో అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసే దేశం ఏది? చైనా. రెండవ స్థానంలో జపాన్, మూడవ స్థానంలో దక్షిణ కొరియా. భారత ప్రభుత్వం ఏ నగరంలో భగవాన్ బిర్సా ముండా అవార్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది? వైద్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశ ప్రథమ మహిళకు ఆంధ్రప్రదేశ్లో తయారు చేసిన వెండి క్లచ్ పర్సును బహుమతిగా ఇచ్చారు? సైప్రస్. 51వ G7 సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? కననాస్కిస్, కెనడా. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? కంగనా రనౌత్. ఇటీవల వార్తలో కనిపించిన హార్ముజ్ జలసంధి ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది? పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్. ఇటీవల నాటో సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? నెదర్లాండ్స్. బ్రిక్స్లో 10వ అధికారిక భాగస్వామ్యగా ఏ దేశం చేరింది? వియత్నాం. జూన్ 2025 నాటికి ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద స్కాన్ అండ్ షేర్ సౌకర్యం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? బీహార్. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యొక్క
80వ సెషన్కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? అన్నలేనా బేర్బాక్, జర్మనీ. భారతదేశం ఏ దేశానికి అరుదైన భూమూలకాల ఎగుమతిని నిషేధించింది? జపాన్. ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ. ప్రాజెక్ట్ విష్ణు కింద. 2025 ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్కు ప్రపంచ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టియానో రొనాల్డో, పోర్చుగీస్. మే 2025లో ఏ కంపెనీ 24 గంటల్లో అత్యధిక జీవిత బీమా పాలసీలను విక్రయించి గిన్నీస్ వరల్డ్ రికార్డును సృష్టించింది? ఎల్ఐసి. ఇంటర్పోల్ నుంచి మొదటి సిల్వర్ నోటీస్ అందుకున్న దేశం ఏది? భారతదేశం. భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఇటీవల ఏ రాష్ట్రంలో స్థాపించబడింది? కేరళ. నాటో ఏ దేశంలో బాల్టాప్స్ 2025 సైనిక వ్యాయామం ప్రారంభించింది? లాత్వియా. ఇటీవల ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనే ఆత్మకథను ఎవరు రాశారు? శిఖర్ ధావన్. 13వ ఆసియా మహిళల ఓడిఐ ప్రపంచ కప్ 2025 ఎక్కడ జరిగింది? భారతదేశం మరియు శ్రీలంక. భారత రిజిస్ట్రార్ జనరల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తారు? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. 34 సంవత్సరాల తర్వాత జపాన్ అధిగమించి ప్రపంచంలోని అగ్రశ్రేణి రుణదాత దేశంగా ఏ దేశం అవతరించింది? జర్మనీ. ఏ వార్తాపత్రికను ఛాంపియన్ ఆఫ్ డిజిటల్ మీడియా అవార్డ్స్ సౌత్ ఏషియా 2025గా ఎంపిక చేసింది? ది హిందూ. కతరగ్మ ఎసల పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు? శ్రీలంక. గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ 2025లో అత్యంత నివాసయోగ్యమైన నగరం ఏది? కోపెన్హాగన్, డెన్మార్క్. అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదిక ప్రకారం ఏ దేశం 3వ అత్యంత వేగవంతమైన విద్యుత్ ఉత్పత్తి దేశంగా అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో యుఎస్ఏ. వ్యాధి రహిత మొక్కల పెంపక సామగ్రిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాం. ఇటీవల చర్చించబడిన మలే మహదేశ్వర వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. 2025-35 కాలాన్ని జల విద్యుత్ దశాబ్దంగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అరుణాచల్ ప్రదేశ్. విద్యా సామగ్రి పంపిణీ కోసం తపాలా శాఖ ప్రారంభించిన కొత్త పోస్టల్ సర్వీస్ పేరు ఏమిటి? జ్ఞాన్ పోస్ట్.